హాయ్ మమ్మీ, హ్యాపీ సండే. హాయ్ హాయ్ అండి అందరికి. హాయ్ బంగారం, హ్యాపీ సండే. అందరికి హ్యాపీ సండే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఏంటి మమ్మీ ఈరోజు సండే ఏం స్పెషల్? ఆల్రెడీ ఏదో చేస్తున్నట్టున్నావుగా. కొంచెం అసలు వీడియో స్టార్ట్ చేయడం ముందు ఆల్రెడీ ఉడుకుతుంది. ఇది ఏంటంటావు, ఆతర పనులకు ఆకులో పెట్టి ముందు నాకు చేతిలో పెట్టి అంటారు చూడు. ఆ ఆతర తోటి ముందే కొద్దిగా వేస్తుండ. అవునా? యాక్చువల్లీ ఈ రోజు వీడియో చికెనా? చికెన్ కానీ డాడీ చికెన్ తిన్నట్టయ్యా. ఒక మటన్ తీసుకురా పోయి. మటన్ తీసుకురావాలా? ఒక్కడికే కదా మనకి ఫ్రై చికెన్ ఉంది అంతా. మటన్ తీసుకురా. హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. నా ఛానల్ ఈరోజు నేను చేయబోయే వంట చికెన్ కర్రీ, కొంచెం లివర్ ఫ్రై, ఇంకా మటన్ ఫ్రై కూడా. మటన్ కూడా తీసుకురాకపోయినా తెస్తా. తీసుకోవచ్చు చేస్తుంటావు. ఈరోజు నేను చేసేది చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ లివర్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై. ఎందుకంటే డాడీకి ఎక్కువ చికెన్ తినడు కాబట్టి మటన్ తెస్తుందా? తెచ్చానా? ఎంత అరకేజీ చాలా? ఓకే మమ్మీ. ఇప్పుడే మటన్ షాప్కి వచ్చాను. మమ్మీ ఇదిగో మటన్ తీసుకొచ్చిన. మమ్మీ ఆర్డర్ వేసేసినవా? ఏముంది, ఆయిల్ వేసిన, ఉల్లిగడ్డ వేసిన, చెక్క లవంగాలు, 4 యాలక్కాయలు వేసిన. అది వేగిన తర్వాత అల్లం వేసిన. అది వేస్తా ఇది చెప్పేది మర్చిపోయినా. అల్లం వేసిన, అది బాగా వేగినాక చికెన్ వేసిన. 2 స్పూన్లు పసుపు వేసిన, 4 స్పూన్లు కారం వేసిన. ఇప్పటి వరకు ఇప్పటికే అది పెడుతున్నా. దాకా నడిచింది అది. మంచి పసుపు కారం మంచిగానే కూరకి కలర్ వచ్చేది. అన్ని ఫ్రై లేదా ఈరోజు? ఇది కూర, ఇది కర్రీనా? చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, మటన్ ఫ్రై. ఏంటి మరి నా బంగారం దగ్గర నుండి గమనిస్తుందా నువ్వు ఎలా వండుతున్నావు? ఏంటి నువ్వేదో చెప్పబోయినావు ఇప్పుడే? మళ్ళీ కథ చేయరునా? బాగుందా? ఓకే, అంతే. ఇంకా ఏం చెప్పను, కొత్తసారని చెప్తా అంతే. మొన్న వరలక్ష్మి వ్రతం రోజు కూడా తప్పకుండా కొత్త చీర కానీ చెప్పేట లేదు. అవును, నేను అనుకున్నా చెప్పడం మర్చిపోయాను. నవీన్ చెప్పిన మమ్మీ చీర గురించి చెప్పలేదా అన్నాడు. ముద్దులే నాన్న చేసి నా పని అయిపోయింది, నువ్వు చెప్పుకున్నావు అని చెప్పిన. ఎంతసేపు ఉడకాలి కూర? ఈ కూర హాఫ్ అన్ అవర్ చికెన్ అయిపోద్ది. మనం మటన్ కోసి కడిగి పొయ్యి చేసుకుంటే కదా చేస్తా. చూడండి, ఇగో చెక్కలు, 2 చెక్కలు పెద్దవి, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, 5 వేసేసిన. ఇప్పుడే చూపెట్టలేదు, వేసినాక పాపం చూపిస్తుందా. వేసి చక్కగా కలుపుకున్నాం. సూపర్ కర్రీ రెడీ అవుతుంది. నీళ్ళు పోయవా? ఇందులో కూడా లెవర్లు ఉన్నాయి. ఇగో చూడు, లెవర్లకి తక్కువ. ఇగో గిజాడు మా మమ్మీ అన్నింటినీ లివర్ అనుకుంది. అవును, మగ్గుతుంది. ఇది మగ్గేసరికి మనము మటన్ కోసేసుకున్నాం రండి. హాయ్ డాడీ. డాడీ పంజుడు. డాడీ ఆడి ఫుల్ బిజీ ఈరోజు. అరిసెలా ఏంటి? కజ్జకాయలు. బిజీ అంటే తినడంలో బిజీ, పని అనుకునేరు. అన్ని తినడంలో బిజీ, కజ్జకాయలు తినడంలో బిజీ. పూజ రోజేమో మా డాడీ ఊరికి వెళ్ళిండు మా బంధువుల పెళ్ళికి, అందుకని ఆ వీడియోలో రాలేదు. మటన్ బాగుంది. నవీన్ మంచి మటన్ తెచ్చిండు, ఎంకల గుళ్ళు. సూపర్ మటన్ తెచ్చిండు. మంచిది తెస్తా. మరి చెప్పిన నువ్వు కనుక మంచిది అయిపోతే నాకు గుండు పగులుద్ది ఇంట్లో.
మంచిది అయ్యా అని అంటే వాడు జాలిపడి మంచిది ఇచ్చిండు. మా ఆయన కూడా అస్సలు కూడా మా ఆయన తెమ్మంటే ఎముకలు వేస్తారు. మా ఆయన చూసేసారు అన్ని ఎముకలు వేసేస్తారు. ఇంటికి రాగానే నేను తిడతా, అందుకని నేను పోను పో అంటాడు. వదిలించుకుంటాడు. చెప్పు, తెలంగాణలోనే బాగా వేస్తారా? అంత వైట్ తీయాల్సిన అవసరం ఉంది. టేస్ట్ తెలంగాణలో బాగా చేస్తారు అనమాట. ఎముక వైట్ వీటు నరాలు గిరాలు అన్ని కట్టుపడేస్తారు. చూడండి, మా ఆయన తెలంగాణ వాళ్ళనే మెచ్చుకుంటున్నాడు. తెలంగాణలో మెచ్చుకుంటారా? తెలంగాణ వాళ్ళని కాదు, తెలంగాణలో దొరికే మటన్ మెచ్చుకుంటున్నారు. అంటే వాళ్ళే కదా పాపం. అదే చేసేది వాళ్ళే కదా. వాళ్ళు ఏంటంటే చల్ల బల్లాది ఉన్నా ఏమన్నా ఎంపలు ఉన్నా కానీ మనకి తీసేస్తారు. ఇక్కడ అట్ట కాదు, మొత్తం వంట పెట్టి కొట్టేస్తారు. తెలంగాణలో ఏముందిలే, వాళ్ళు పెళ్ళికి కూడా మటన్ తింటారు. నాన్ వెజ్ ఫుల్ గట్టి నాన్ వెజ్ పార్టీలు అనమాట పక్క. మన ఆంధ్రాలోనేమో అన్ని వెజ్లు ఉంటాయి ఎక్కువ. పెళ్ళికి కానీ పప్పు కూరలో ఇక పెడితే ఏం మా ఇంట్లో లేదా ఇంత మాత్రము అంటారు తెలంగాణ. ఇంత దూరం వచ్చి పప్పు సార్లు అయితే నాకు మేము వచ్చేది అని రాను కూడా రాదు. పెళ్ళికి మంచిగా బగారు చికెన్ మటన్ పెడితేనే మంచిగా వస్తారు. మళ్ళీ కొంతమంది పెద్దోళ్ళకి మందుకు కూడా ఉండాలి. మళ్ళీ కొద్దికాయలు పెట్టి సరే మొత్తం కట్ చేయి, తర్వాత చూపిస్తా. మాడుతుందా బంగారం కూర? మాడట్లేదు మమ్మీ, బాగానే ఉంది. కలబెట్టిందిలే బాగా. మగ్గిందండి, 10 నిమిషాలు మగ్గింది. నేను మటన్ కోసేసినంత సేపు మగ్గింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వేడి నీళ్ళు పోద్దాం. చూడండి చక్కగా మసులుతున్నాయి నీళ్ళు. అట్లా మొక్క మునిగి అంత సాలు. మూత ఇది ఉప్పుతా ఉంటుంది. మటన్కి అక్కడ మనం కళాయి పెట్టేసుకున్నాం. ఆయిల్ పోసుకుందాం మటన్కి, మటన్ ఫ్రైకి. అసలు ఫ్యాటే లేదు, అందుకని ఒక సుక్క ఎక్కువ పోసుకున్నాం. ఫ్యాట్ ఉన్నట్టుంది కదా మమ్మీ. అది మామూలే, కానీ పెద్ద ఫ్యాట్ కాదు అది. ప్లెయిన్ ఆయిల్లోనే మటన్ వేసుకున్నాం. ఇంకా బాగలేదు. చూడండి, మటన్ ఫ్రైలోకి 4 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, ఒక 3-4 చెక్క ముక్కలు. చెక్క ముక్కలు అంటే దాచిన చెక్క ముక్కలు అవి వేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా ప్లెయిన్గా ఈ చెక్క లవంగాలు మసాలా దినుసులు వేసి ఒక 10 నిమిషాలు ఇట్లా ఆయిల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ మూత వేసుకొని చక్కగా మగ్గనియాల 10 మినిట్స్. ఏంది మమ్మీ ఈరోజు సండే స్పెషల్ చికెన్ అన్నావు, మటన్ అన్నావు, చూస్తే మళ్ళీ ఆకుకూరలు కట్ చేస్తాను. అది ఆకుకూర కాదు, చికెన్ కర్రీలో కొంచెము మటన్ ఫ్రైలో కొంచెం వేయడానికి కొత్తిమీర కట్ చేస్తున్నాం. కొత్తిమీర, మరి కొత్తిమీర కూడా ఆకే కదా మమ్మీ? ఆకే కానీ అది ఆకుకూర కాదు. చూడండి, 10 నిమిషాలు అయింది ఇట్లా ఆయిల్లో మగ్గబట్టి. ఈ నీళ్ళు ఉన్నప్పుడే మనము మిగతా ఏం వేసుకోవాలి, లేకపోతే మనకు ముక్క పట్టదు. ఇప్పుడు ఏమేమి వేస్తాను, ఒక స్పూను ఉప్పు, కళ్ళు ఉప్పు వేయకూడదు, మెత్తటి ఉప్పు వేయాలి. ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి కరగదు. చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. కళ్ళు పక్కన వేయద్దు.
కొద్దిగా అక్కడ తీసుకొని మొత్తం కలిసి మంచిగా ఒకే దిక్కు పట్టే. మమ్మీ నీ వెనక కరెక్ట్ గా అసలు కనపడకుండా భలే దాక్కుంది మమ్మీ. నా బంగారు అసలు కనపడలేదు మమ్మీ నీ వెనక. అవును, ఒకే ఒక స్పూను. అదేందో మీరు తెప్పించుకోండి. పసుపు. పసుపు పెద్ద క్విజ్. ఇదేందో తెప్పించుకోండి. తెలిసింది మమ్మీ పాపం, ఎందుకంటే నాకు నోరు జరగట్లేదు. మీరే తెప్పించుకోండి. పసుపు కారం ఉప్పు. ఉప్పు వేసిన, పసుపు కారం వేసిన. ఒక్కసారి అట్లా రక్తాన్ని కలుపుకొని ఇప్పుడు అల్లం ఒక పెద్ద స్పూన్, హాఫ్ కేజీ కదా. మాకు కొద్దిగా అల్లం మేము మంచిగా తింటామండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యానికి మంచిది. పైత్యం రాదు, పైత్యం కూడా ఉండదు, తగ్గిపోద్ది. అందుకని అన్నం టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. అందుకని ఎందుకు తినకూడదు, తినాలా. అందుకే మరి మన పెద్దోళ్ళు అల్లము, పసుపు ఎక్కువ శాతం ఆరోగ్యకరమైన దినుసులు కూరలో వేసుకునేలా మొదటి నుండే మనకి అలవాటు చేశారు. మంచిగా వేసుకున్నా కలుపుకున్నాం కదండి. ఇప్పుడేమో మళ్ళీ మగ్గ పెట్టుకోవటమే. ఒక 5-6 నిమిషాల తర్వాత కలుపుకుంటూ తిప్పుకుంటా ఉండాలి. ఇది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఉడుకుతా ఉంది, ఇంకొక 5 నిమిషాలు ఉడకాల. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ కొద్దిగా నీళ్లు పోయేదాకా. అంతే. మమ్మీ ఎంతవరకు వచ్చింది కూర? చేస్తున్నావా? ఇవన్నీ ఏరేస్తున్నా, ఉడికితే ఇవన్నీ ఏరేసి కొత్తిమీర మసాలా వేస్తే అయిపోయింది. సరే కానీ నీకు తెలుసా బెంగళూరుకి మోదీ వచ్చింది ఈరోజు. అవునా? నాకేం తెలుసు. ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో లైన్ ఓపెనింగ్ ఈరోజు. బొమ్మనల్లి ఎలక్ట్రానిక్ సిటీ ఇటుపక్క అంతా బొమ్మసంద్రకి వెళ్ళి మెట్రో లైన్ ఓపెనింగ్కి ఈరోజు వచ్చిండు. ఏది హెలికాప్టర్లో దిగిందంట ఈరోజు. నేను వెళ్దాం అనుకున్నా కానీ విపరీతమైన ట్రాఫిక్. యాక్చువల్లీ రోడ్లన్నీ బ్లాక్ చేసిండ్రు. ఎందుకు లేపైగా కుకింగ్ వీడియో ఉందని పోలేదు. ఇంకో టీవీలు కూడా అదే వస్తుంది, చూపిస్తుంది చూడండి. ಪ್ರೋಟೋಟೈಪ್ ಪರೀಕ್ಷೆಯನ್ನ ಬಿಎಂಆರ್ಸಿಎಲ್ ನಡೆಸಿತ್ತು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಚಾಲಕರಹಿತ ಎಂಜಿನ್ ಮೆಟ್ರೋలో ಟ್ರಾಕ್ಷನ್ ಹಾಗೆ ಬ್ರೇಕ್ సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్య తోటి మెట్రోలో నిలబడిపోతుంది. ఇది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో లైన్. ఆర్డీఎస్ఓ ప్రాయోగిక సంచాలన మోదీ పక్కన ఉండేది సిద్ధరామయ్య కర్ణాటక సీఎం. ఈ వర్ష జనవరిಯಲ್ಲಿ ప్రోటోటైప్ చూసినవా? చూడండి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటా. వీడియో చేసినవా, యూట్యూబ్ లో పెట్టినవా? పెట్టిన కామెంట్స్ చదువుకున్నావా, ఆనందపడ్డావా? అంతే. కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేదు అనుకుంటే నాకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ అర్థం కాక కానీ అప్పటికి ట్రై చేస్తుంది చదవడానికి. కొంచెం ట్రై చేస్తా ఉన్నా, అందుకే రిప్లై ఇవ్వలేకపోతుంటా. ఏమనుకోకండి, మీరైతే కామెంట్లు పెడుతూనే ఉండండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ అనుకోవద్దు, ప్రతి ఒక్కరు ప్రతి కామెంట్స్ మేము చదువుతాము. వీలైనంత లైక్స్ కూడా కొడుతూ ఉంటాం అనమాట. ఏంటంటే అవన్నీ చదువుతూ పోతే ఎక్కువ లెంత్ అవుతుందని. అలాగే కొంతమంది కొన్ని వెరైటీస్ చేయమని కామెంట్ పెట్టారు, అవి కూడా మేము చూసాము. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ లో చేస్తాం. కొంచెం కస్తూరి మెంతి వేస్తుంటా. మళ్ళీ ఆకుకూర, ఇది పొడి ఆకుకూర. నేను మారుస్తా కెమెరామెన్ మార్చేస్తా. కొంచెం కొత్తిమీర, పచ్చి ఆకుకూర అయిపోయా. అది ఆకుకూర అంటారా? ఇప్పుడు నార్మల్, ఇప్పుడు చికెన్ కర్రీ. కానీ ఇందాక ఆకు కనపడ్డప్పుడు ఆకుకూరే కదా. ఏమో పెదలు తిప్పుతున్నావు, దానికి పోతున్నావు కానీ తిట్టలేకపోతున్నావా యూట్యూబ్ లో? వేసినానండి. ఇది మొత్తం అన్ని వేసేసి మొత్తం వేసేసిన, ఏం లేదు. ఒక 2-3 నిమిషాల నుంచి దించేస్తా. ఇప్పుడు మనం మటన్ చూసుకున్నాం. ఇక అది ఎక్కడ దాకా వచ్చి ఉండదు. అయిపోయింది మమ్మీ. లేదన్నా పోపు కనిపిస్తుంది. అవును, కొద్ది పోపు ఉంది. బా ఏగి ఆయిల్లో ఏగి చూడండి ఎట్లుందో. చూడండి, మటన్ చేయాలనుకునేటోళ్ళు, ఏగదు అనుకునేటోళ్ళు మా మమ్మీ చేసినట్టు చేయండి. ఎందుకు ఏగదు చూద్దాం. తెచ్చేటప్పుడు మంచి మటన్ తేవాలి. అయితే మరి ముదురు మటన్ తెచ్చి మళ్ళీ ట్రై చేయండి. ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు చేసేది తిరిగేస్తే మస్తు తోటది. మా ఆయన చికెన్ తినట్టు తింటాడు, మటన్ బాగుంటుంది, మటనే కావాలంటాడు. ఇందులో కూడా కొత్తిమీర వేస్తాను.
ఇందులో కస్తూరి మెంతి వేయను. మటన్లో కస్తూరి మెంతి బాగా మా ఆయన తిండు, వేసుకుంటారు కానీ ఆ స్మెల్ వస్తే మా ఆయనకు పడదు. కొత్తిమీర అంటే ఇష్టమే మంచిగా, కొత్తిమీర చెప్పండి. కస్తూరి మెంతి తిండు. అయిందండి, మటన్ కర్రీ అయింది, చికెన్ కర్రీ అయింది, మటన్ ఫ్రై అయింది. మనం వడ్డించుకుందాం ఇంకా పదండి. వావ్ సూపర్ మమ్మీ. రండి భోంచేద్దాం. కూర మమ్మీ? కూర కొద్దిగా వద్దా వద్దా పప్పు అది గుజ్జు చేస్తాం. నీదేనా మమ్మీ ఫోను? నాదే ఫుల్ వర్షం పడదు మమ్మీ, ఇంకా మెరుపులు పట్ట పగలే మెరుపులు. అవును, 2-3 రోజుల నుంచి వర్షం బెంగళూరులో ఫుల్ మబ్బులు పట్టున్నాయి. చికెన్ ఫ్రై సూపర్. చికెన్ ఫ్రై కాదు, లివర్ ఫ్రై. లివరు కొద్దిగా చికెన్ ఉంటే వేసేసి లివర్ ఫ్రై తింటున్నాం. డాడీ ఇప్పుడు వస్తుంది మెయిన్ రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ కలబెట్టి మంచిగా. పల్లి పెట్టి బాబా. ఈ ప్లేట్ నాకు, ఈ ప్లేట్ నీకా? ఈ ప్లేట్ నాకు. వేసుకో కూర. ఈ ప్లేట్ నేను నా బంగారం తింటాం. నువ్వైతే తినేసి టేస్ట్ ఎట్లుంది చెప్పు మమ్మీ. అన్నం కాలుతుంది మమ్మీ. కాలుతుంది, అయినా దేనికి భయపడేదే లేదు. ఎట్లుంది నువ్వు చేసిన చికెన్ కర్రీ? బాగుంది, బాగుంటుంది కూడా. ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఎట్లుండేది. సూపర్ మటన్ సూపర్గా ఉంది. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై కూడా తిన్నాం. మటన్ ఫ్రై అద్దరిపోయింది, అంత మెత్తగా మొక్క. చప్పుడు లివర్, అదే రాళ్ళబండగ గిజాడ్ ఎట్లుంది? నీ ఫేవరెట్ కదా? చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఎంత బాగుందో. ఎట్లుంది బాగా మటన్ ఫ్రై? ఎట్లుంది? మంచిగా ఉంది. మంచిగానే ఉంది. సరే మమ్మ, అయితే ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఏమంటారంటే మటన్ ఫ్రైలో ఏది పప్పు లేకుండా చారు లేకుండా ఎట్లా అంటారు కదా, పప్పు వేస్తాను కానీ మా ఆయన వద్దాను. మటన్ ఫ్రై ఎట్లా అందులో ఉంటుంది గుజ్జు. తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. ఈ చేయికి నిన్న మా అక్క రాఖీ కట్టిందండి. నిన్న చూపించలేదు, మా అక్క వీడియోలోకి రాదు కాబట్టి.
వావ్, రుచి అయితే చాలా బాగుంది. చికెన్ లెగ్ పీస్. ఇదేమో చికెన్ లివర్ ఫ్రై. చాలా బాగుంది. ఇదేమో మటన్ ఫ్రై. సూపర్ మటన్ ఫ్రై కూడా. ఇందులో లివర్ ఇట్లా పెట్టుకొని ఓవరాల్గా మమ్మీ నువ్వు చేసిన చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్. అన్నంలో కూర కలుపుకుంది ఏంటంటే చాలా బాగుంది. చికెన్ లివర్ ఫ్రై కూడా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. మటన్ కూడా అదిరిపోయింది. నెట్ఫ్లిక్స్ చూస్తూ ఇలా అన్నం తింటూ చిల్ అవ్వడం నాకు ఇష్టం అండి. సరేనండి, నేను చేసిన చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని కూడా క్లిక్ చేసి లైక్ కూడా కొట్టండి. సరే మరి, టాటా, బాయ్ బాయ్.